ప్రజల మనోభావాలకు అనుగుణంగా మంచి పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మంచి పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలకు వచ్చిన ఫలితాలపై విజయవాడలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ప్రైమరీ హెల్త్ కేర్, క్రిటికల్ కేర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం తీసుకొస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు, డాక్టర్లు, పారామెడిక్స్, నర్సింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, గ్రూప్ 4 స్టాఫ్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు. ఎందుకంటే ఉద్యోగ నిర్వహణలో ఇవాళ ఈ ప్రగతి చూపించారు. దానికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశయాలకి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు దారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో, విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన, గుణాత్మకమైన, సకారాత్మకమైన మార్పు, తద్వారా ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు, ముఖ్యంగా జవాబుదారీతనం, ఒక క్రమశిక్షణ, సమయానికి డ్యూటీకి రావడం, పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం, జనరస్గా ఉండడం, ఇవి ఈ సంవత్సర కాలం